ఇప్పుడు మనకి ఏపీలో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! నెక్స్ట్ ఏ ప్రభుత్వం లీడ్ చేస్తే బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? హ్మ్. మేమైతే అది పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకుంటున్నాం. ఎందుకంటే మనము జగన్‌ది చూసాం గదా! చంద్రబాబు నాయుడు గారిది గూడా చూసాం గదా! కొంచెము కొత్తగా ఇది పేదలకు హెల్ప్ జేసే మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారికుంది గదా! పవన్ కళ్యాణ్ గారొస్తే బాగుండేమో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిది గూడా చూద్దాము. వీళ్ళది గూడా చూసామని అనుకుంటున్నాము. అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఎక్స్‌పీరియన్స్ లేదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉన్నారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌కే ఇస్తారు అధికారం అంటున్నారు కదా! ఎక్స్‌పీరియన్స్ లేకపోతేనే కొంచెము పేదలకు హెల్ప్ చేసే మెంటాలిటీ ఉంటే చాలు. ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు పెద్దగా చేసిందేం లేదు. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు చెయ్యరని గూడా మనం అనుకోవడానికి లేదు. ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా! అలా పొత్తులో రాకుండా ఒక్కలుగా అంటే సింగిల్‌గా వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా? మరి పవన్ కళ్యాణ్ గారు అధికారం అందుతుందా? ప అంటే సెపరేట్‌గా వస్తే గెలుస్తారా? గెలవదా? అన్నది మనము కరెక్ట్‌గా చెప్పలేము. కానీ వస్తే బాగుండు. అట్లా సెపరేట్‌గా గూడా అతనొక్కడొస్తే గూడా బాగుండు. ఇద్దరు కలిసినా గూడా బాగానే అంటే ఉంటదనుకుంటున్నాను. ప్రస్తుతం జగన్ గారి పరిపాలన మీకెలా అనిపిస్తుంది? జగన్ గారు కొన్ని చేశారు గానీ, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారిది, వాళ్ళది చూసాం గదా మనము. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ది గూడా చూడాలని అనుకుంటున్నాం. జగన్ గారు మరొక ఛాన్స్ ఇస్తే ఇంకా పథకాలను పెంచుతాను అని హామీలు ఇస్తున్నారు కదా! కొత్త కొత్త మేనిఫెస్టోస్ పెడుతున్నారు. సో, దానివల్ల ఉపయోగం ఉందంటారా? ఉంటే ఉండొచ్చు. చెప్పలేము. అది వాళ్ళు పెట్టినప్పుడే మనకు తెలుస్తది గదా! ఫస్ట్ పెట్టకపోతే మనం ఏం చెప్పలేం గదా! గెలిచిన తర్వాత గూడా పెట్టని రాజకీయ నాయకులు చాలా మందున్నారు. పెడతారు, పెట్టరనేది మనమైతే కన్ఫర్మ్‌గా చెప్పలేము. కానీ పవన్ కళ్యాణ్ గారొస్తే ఒకసారి చూద్దామని అంతే. ఆరోగ్యశ్రీ పైన 25,00,000 పెంచుతాను అనని జగన్ గారు హామీలు ఇస్తున్నారు. మరి పెంచే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశాలు మనకెలా తెలుస్తాయండి కదా! సో, చంద్రబాబు నాయుడు గారు పొత్తులో వస్తున్నారు మన జనసేన పార్టీ తోటి. ఇలా పొత్తులో రావడం వల్ల మరి మేనిఫెస్టోస్ అనేవి, హామీలనేవి సెపరేట్‌గా ఉంటాయి. సో, అలా ఇద్దరి హామీలలో ఎవరు కరెక్ట్‌గా నెరవేరుస్తారనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణే అనుకుంటున్నా. ఆ! ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది మనము కొన్ని చూసాము. కానీ అప్పుడు వేరుగా ఉంది రాజకీయం, ఇప్పుడు వేరుగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే ఏమన్నా కొత్తగా ఏమన్నా పేదల వాళ్ళకి ఏమన్నా అందించే అవకాశం ఉందేమో అనుకుంటున్నా. ప్రస్తుతం పరిపాలనలో చూసుకుంటే మనకి వాలంటీర్ల సిస్టమ్ అనే దాని వల్ల ఉపయోగం ఉందంటారా? లేదంటారా? అది మనకు తెలియదు గదా! అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే వాలంటైన్ సిస్టమ్‌ని తీసేస్తాను అని అంటున్నారు గదా! మరి వాలంటీర్ల సిస్టమ్ తీసేస్తే ఉపయోగం ఉందంటారా? లేదంటారా? అంటే తి ఇంటింటికి అన్నీ అందిస్తున్నారు గదా! హ్మ్. మరి పవన్ కళ్యాణ్ వస్తే తీసేస్తాను అంటున్నారు. ఇగ తీసేయకూడదు అనే నేననుకుంటున్నాను. ఉంచాలి గదా! ఆ విషయంలో ఆ! పవన్ కళ్యాణ్ గారు రాంగే గదా! ఆ! రాంగయినా అంటే ఇగ మనం ఏమనుకుంటున్నామంటే జగన్ గారిది చూసాం మనము. వాళ్ళ నాన్నగారిది చూసాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారిది గూడా చూసాం గానీ, పవన్ కళ్యాణ్‌ది గూడా చూస్తే ఏమన్నా చేస్తారేమో! ఒక అవకాశం ఇస్తే ఏమన్నా చేస్తారేమో అని. థాంక్ యూ అండి.